ఇదేంట్రా బాబు ఎంతమందున్నారు? ఇంక మ్యాటర్‌కొస్తే హమ్మయ్య! అనుకునే లోపే మా కాలేజ్‌లో రికార్డ్స్ రాయమని చెప్పారు. ఇంకా కాలేజ్ వదలగానే ఫ్రెండ్స్ అందరం కలిసి రికార్డ్ షీట్స్ కొందామని ఫిక్స్ అయ్యాం. కానీ రికార్డ్ షీట్స్ ఎక్కడ కొనాలో మనకు తెలీదు. అది నా మ్యాటరు. ఇంకేదో ఒకలా కనుక్కొని ఫ్రెండ్స్ అందరం బయలుదేరాం. మేము బయలుదేరేసరికే 4:30 అయిపోయింది. ఎక్కడ లేట్ అయిపోద్దని ఫాస్ట్‌గా బయలుదేరితే, ఇంతలో మా ఫ్రెండ్ బ్యాగ్ పెట్టి వస్తా వెయిట్ చేయండి అని కాసేపు టైం వేస్ట్ చేశాడు. ఇంకేదోలా రికార్డ్ షీట్స్ కొనే ప్లేస్‌కైతే వచ్చేసాం. ఇంక వచ్చి చూస్తే నాకు బుర్ర పాడైపోయింది. ఏదో ఫ్రీగా పులిహోర పంచి పెడుతున్నట్టు అంతమందున్నారు. ఇది చూసానన్నయ్య, ఇది చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, అయినా ఇప్పుడు ఈ గుంపులోకి వెళ్లి రికార్డ్ షీట్స్ కొనుక్కొని తేవాలంటే సాహసమే చేయాలి. ఇప్పుడు ఆ సాహసం చేయకపోతే రికార్డ్ షీట్ దక్కవు మరి. ఇంకేదైతే అవని గుంపులోకి దూరేసా. దూరిన 2 మినిట్స్‌కే రికార్డ్ షీట్ పట్టుకొని వచ్చేసా షాప్ బయటికి. ఎంతైనా మనతో అట్లుంటది మరి. అలా రికార్డ్ షీట్ పట్టుకొని కాలేజ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసాం. ఇదే మా కాలేజ్ బాల్ క్యాంటీను. ఇంకెప్పుడు చూసినా ఖాళీ ఉండదు. అయినా మేము రికార్డ్ షీట్ కొనడానికి వచ్చిన కష్టాలు అంతింత కాదు. కొంటే అన్నీ ఒకసారే కొనియాలి. ఇంక అలా కాలేజ్‌లో సరదాగా తిరిగి ఇంటికైతే వెళ్ళిపోయాం. అలాగే మీరు వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.